కమ్యూనిటీ నాయకులందరూ అటు ఇటు ఉన్నారు బిజీలా, లేకుంటే 10 నిమిషాలు కాదు ఆయనకి తీసుకొని. చాలా మంది కూడా అంటే ఎక్కడా కూడా తప్పు జరిగిందా లేదా అనే డిస్కషన్ కంటే ఎక్కువ మద్దతు అయితే మాధురి రాథోడ్కి అయితే వస్తుంది. 10 రోజులు ఆమె అన్నం తినక, అసలు ఆ సంఘటన జరిగిన నుండి ఇప్పటి వరకు ఆమె నేను ఏదో ఆవేశంలో చేయాలనిపించింది, నాకు నేను చేసేసిన బస్ అన్నాడు. నాకు అది కావాలనిపించింది ఆ సిచ్యువేషన్ లో. నాకు అటువంటి ఏం లేదు, నా బాత్రూంలో నీళ్ళు రాలే, నేను అక్కడికి పోయినా. నేను మాధురి రూమ్కి వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి నేను వెళ్ళాను ఆ టైంకి. నాకు మాధురికి ఆ లీనియన్స్ ఉంది, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మేము ఎమోషనల్గా కనెక్ట్ అయ్యామని చెప్పి. ఇంకా చాలా మంది ఏంటంటే ముందుకెళ్ళి కూడా ఆమెకు డైవర్స్ ఇచ్చేసి మాధురి రాథోడ్ని పెళ్లి చేసుకొని కూడా చాలా మంది సజెస్ట్ చేస్తున్న విషయం. నిజంగా మేమైతే పెళ్లి చేసుకోవాలంటారు, వేరే ఏది లేదు. ఓకే, వేరేటోడు ఎవడు చేసుకుంటాడన్నా. వెల్కమ్ టు తెలుగు సినిమా. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు బంజారా ప్రవచనకర్త ఎస్పీ నాయక్ ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. సో ఇప్పుడు ఆ ఫోక్ ఆర్టిస్ట్కి సంబంధించి గత వారం 10 రోజులకు జరుగుతున్న డిస్కషన్ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ వీడియోస్ అన్ని కూడా మీడియాలో సర్క్యులేట్ అవ్వడం, దాని గురించి అందరూ మాట్లాడుకోవడం, చాలా మంది కూడా అంటే ఎక్కడా కూడా తప్పు జరిగిందా లేదా అనే డిస్కషన్ కంటే ఎక్కువ మద్దతు అయితే మాధురి రాథోడ్కి అయితే వస్తుంది. బయట ఆమెకున్న ఆదరణ కావచ్చు, ఇదంతా చూసుకుంటే ఇంకా చాలా మంది ఏంటంటే ముందుకెళ్ళి కూడా ఆమెకు డైవర్స్ ఇచ్చేసి మాధురి రాథోడ్ని పెళ్లి చేసుకొని కూడా చాలా మంది సజెస్ట్ చేస్తున్న విషయం. సో అసలు ఇప్పుడు కంప్లైంట్ కూడా ఇచ్చిన సంగతి కూడా మనందరికీ తెలిసిన వాస్తవమే. ఏంటి ఇప్పుడు ఏం జరుగుతుంది? కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆవిడతో ఏమైనా మాట్లాడడం జరిగిందా? మీరు మాట్లాడినాను, నిన్ననే మాట్లాడినా. ఇవాళ కాకపోతే రేపు పొద్దుగాల ప్రెస్ మీట్ పెడతా. ఎందుకంటే సోమాజిగూడలో కమ్యూనిటీ పరంగా ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. నేను కూడా మాట్లాడిన ఆమె, కానీ అసలు 5-10 రోజులు ఆమె అన్నం తినక, అసలు ఆ సంఘటన జరిగిన నుండి ఇప్పటి వరకు ఆమె ఒక్కసారేమో తిన్నట్టున్న టిఫిన్, కానీ ఇంతవరకు అన్నమే ముడతలేదు అమ్మాయి. అసలు దారుణంగా అంటే మొత్తం మతిస్థిమి కోల్పోయింది ఆమె. అట్లా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆ సెక్షన్లు ఇప్పుడు రేపటి దానికి రూపం లేదు. ఇవాళ మనం బ్రతికుంటాం తెలియదు, రేపు పొద్దుగాల ఆ నమ్మకమే లేదు మనకు. ఇటువంటి జీవితాలన్నా ఈ సంఘటన జరిగి ఇన్ని రోజులు అవుతుంది అంటే చట్టం మీద గౌరవం ఉన్నది, అది తప్పులేదు. కానీ ఆయనకు సరిగా చేయాల్సిన పని కరెక్ట్ చేస్తలేరేమో అని నాకు కొంచెం డౌట్. ఏమలాడలా కంప్లైంట్ ఇచ్చిరానా, ఇప్పటికీ దరిదాపులకు 5-6 రోజులు అయితే అవుతుంది కదా. ఈ సెక్షన్లు చూడండి, నేను కూడా ఇక సెక్షన్లు మీకు చూపెడతాను. ఈ సెక్షన్ల మీద ఏం పెట్టిరన్నా అంటే ఇప్పుడు మామూలుగా 463/2026/303 అంటే మామూలుగా రూమ్లకు వచ్చిర్రు, ఫోన్ ఎత్తుకొని పోయిర్రు, భయపెట్టిర్రు అనే ఉన్నది. బాజాబ్తుగా కనబడతా ఉండగానే కొట్టింది, ఇంత దారుణానికి దిగజారింది. ఇదంతా ఒకే అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అన్న, నిన్న మన సోషల్ మీడియాలో మీరు కూడా చూసిర్రు, ఆయన చెప్తా ఉన్నాడు పిల్లగాడు. ఇక మోతేబరి ఏం చెప్తుండంటే, నేను అసలు ఆ అమ్మాయితోటి ఏది నాకు సంబంధం లేదు, ఏం లేదు, ఆమె ఫ్యామిలీ మొత్తం నాకు తెలుసు, ఎంత మంచిది అని చెప్పి ఆయననే ఒప్పుకున్నాడు. బయటికి వచ్చి మాట్లాడిండు. ఆయన ఏదో పెద్ద సీఎం కూడా అంటే ప్రధానమంత్రి లాగానే నా ప్రోటోకాల్ ఇంతవరకే ఉంది, ఇంతే మాట్లాడాలి నేను, నా లాయర్ చెప్పినట్టు అంటాడు ఆయన. అంటే చూడు, ఆయనకి ఏం మాట్లాడిండో ఏందో ఏం అర్థం అయితే లేదు. ఆయననే 3 తీరులో మాట్లాడిండు. ఫస్ట్ ఏం మాట్లాడిండు అన్న, నేను ఏదో ఆవేశంలో చేయాలనిపించింది, నాకు నేను చేసేసిన బస్ అన్నాడు. ఇక మా కమ్యూనిటీ పరంగా అన్ని ఫోన్లు వచ్చి ఏదో రకంగా ఇప్పుడు ఇబ్బంది జరిగితే ఎవరైనా చెప్తారు కదా. ఇప్పుడు ఇండస్ట్రీలో మొత్తం ఎటువైపు ఉన్నారు, అమ్మాయి వైపు ఉన్నారు. ఎందుకంటే న్యాయం ఉంది కదన్న, చెయ్యని తప్పుగా ఆమె బలైపోయింది కాబట్టి అట్లా కాదని చెప్పి ఆయన తిట్టడానికి భయపెట్టితే మళ్ళా బయటికి వచ్చేమన్నాడు. చిచ్చి, నాకు అటువంటి ఏం లేదు, నా బాత్రూంలో నీళ్ళు రాలే, నేను అక్కడికి పోయినవి నీ ఏం చేయాలి, సరే నువ్వు వెళ్ళిపోయినావు, నీ దగ్గర బాత్రూంలో నీళ్ళు రాలే, 2 గంటల రాత్రి మానవత్వంతో నీకు ర్యాపో ఉందంటున్నావు కదా, ఏదో ర్యాపో, ఆ ర్యాపో ప్రకారం పోయినావు. పోయి ఏం చేయాలి, నువ్వు తానం చేయాలి, వారి మళ్ళీ బయటికి రావాలి, నువ్వు ఏదో వాష్రూమ్ పోవాలి, నువ్వు బయటికి రావాలి. నువ్వు పోవుడుతోనే నా భార్య వెనుకనే వచ్చేసింది. 2 గంటల రాత్రి నీ భార్య నీతో లేదా, నువ్వు వేరే రూమ్ లో పడుకున్నావు. ఇప్పుడు నీ భార్య ఉండే కదా అక్కడ, మరి ఎందుకు వచ్చింది, ఎందుకు పోయినావు నువ్వు? అలా పోయినవే అనుకో, నీళ్ళు రాలే. నీ భార్య అక్కడ ఆ 2 గంటల రాత్రి ఫోన్లు పట్టుకొని, కెమెరాలు పట్టుకొని, ఎవడో రావులు ఎనుకున్న అమ్మాయి, ఆ విషయాలు అన్నట్టు వీళ్ళు ఎందుకు వస్తారన్న? 2 గంటల రాత్రి వస్తారా? ఆ ఫోన్లు తీసుకుంటే డైరెక్ట్ వస్తారు ఆమె ఎంబడే. వచ్చింది అంత గోల చేసేసింది అంటాడు. గోల ఎందుకు చేస్తుంది? మీరిద్దరు ప్లానింగ్ చేసి పకడ్బందీగా ఇచ్చిన పైసలు 6 లక్షల రూపాయలు నీ భార్య కూడా ఒప్పుకున్నది. కొన్ని సందర్భాల్లో మాకు ఇచ్చింది, ఏదో ఒక రూట్లో ఉన్నారు కదా, ఒక రూట్లో ఉన్నారు కాబట్టి సాయం చేసింది అనుకో. ఇవాళ కాదమ్మా, రేపు ఇస్తానో ఎల్లుండి ఇస్తానో అనాలి, లేకుంటే 1 సంవత్సరం పెట్టి టైం. కానీ ఎవరినయ్యా జాగిరి పైసలు? ఇప్పుడు ఈ కలియుగంలో ఎవడైనా ఛాయ్ తాగితేనే నా ఛాయ్ నాకు ఎప్పుడు తాగితాడో 10 రూపాయల దానికి రిటర్న్ చూసే రోజులు ఇవి. మరి దానికి మర్చిపోయి, ఆ ఇంగిత జ్ఞానం మర్చిపోయి వీడు ఆ అమ్మాయిని, సరే అప్పుడు అట్లా వెనుకనే
కెమెరా తీసుకుంటా పోయింది, వెనకాల పోయిండు. అప్పుడు నువ్వు ఎందుకు కెమెరా తీస్తున్నావే, నేను ఇంట్లో మన రూమ్లో బాత్రూంలో నీళ్ళు వస్తలేవు కదా అందుకే ఇక్కడికి వచ్చిన. ఇప్పుడు ఆ అనుమానం ఎక్కడదన్నా, అట్లనే అనాలి కదా. ఒరేక ఆమె వాడు లోపలికి పోతాడు, నేను తర్వాత మాట్లాడుతాడు, ఆమె పోయి కొడుతూనే ఉన్నది. ఇది ఎంత దారుణం. అందుకోసానికి ఇదంతా పకడ్బందీ ప్లానింగ్. ఇప్పటికీ ఆ అమ్మాయి చెప్తుంది, నేను ఎటువంటి తప్పు చేయలే, నేను అక్కడనే కూర్చున్నా, నాతో పాటు ఒక అమ్మాయి రూమ్ లో ఉన్నది, మేము ఇక్కడ పడుకున్నాం, వాడే డోర్ కొడతా ఉంటే వచ్చిరు, ఆయన పని ఆయన ఏదో చేసుకుంటా ఉంటే ఎంబటే డోర్ తీసినాం, వెనకనే వస్తారు వాళ్ళందరూ. ఆ అమ్మాయి ఎవరో వెనకాల పిలుస్తాను చూడు, ఆ అమ్మాయిని వీళ్ళ భార్య. ఆ 2 గంటల రాత్రి ఎందుకు వచ్చింది, వచ్చిన వాళ్ళు నన్ను అడగనుంటిరి ఎందుకమ్మా ఏందని. కానీ ఎక్కడ కూడా మనకు వచ్చిన వీడియోల్లో వీడియో తీస్తున్నది ఆపే ప్రయత్నం కావచ్చు, వీడియో తీస్తున్నప్పుడు ఇప్పుడు ఏదైతే వీడియో రిలీజ్ చేశాడో బాత్రూమ్ యూజ్ చేసుకోవడానికి నేను వెళ్ళాను అని, అది ఆ వీడియోలో ఎక్కడ చెప్పినట్టు కూడా మనకి ఎక్కడ కనపడలే. ఒకవేళ అప్పుడే జరిగినప్పుడే చెప్పేసి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా అన్నా. ఇప్పుడు కట్ చేయమని చెప్పు ఆడేవాళ్ళని అంటారా, ఎవరు అంటలేరు. ఆ అమ్మాయిని లైవ్ పెట్టినా నువ్వు కానీ కొట్టు అంటుంది. ఇప్పుడు ముఖం ముందట ఉండే ఎవడైనా ఆఫ్ స్క్రీన్ లో చేస్తే ఎవడైనా వాడు క్రియేట్ చేసి ఎడిట్ చేసి పెట్టరు అనుకుందాం. 2 గంటల రాత్రి కూడా లైవే పెట్టినా అంటుంది ఆ అమ్మాయి. చూస్తూనే ఉన్నారు కదా అదంతా. అట్లా తీసుకుంటూ వచ్చిన ఆమెను ఏమనాలి, అరే అది కాదే నేను ఇక్కడ బాత్రూమ్ లో నీళ్ళు రాలే కాబట్టి ఇక్కడికి వచ్చిన, ఆమె తప్పేం లేదు, నువ్వెందుకు ఇట్లా చేస్తాను ఓవర్ చేస్తాను అని ఒకటే దౌడపోనైతే అది అక్కడికి అయిపో. ఇంకోటి ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా ఈ వీడియో పెట్టేంత వరకు కూడా చాలా టైం అయింది. ఈ గ్యాప్ లో కూడా ఎక్కడ అంటే వెంటనే ఇప్పుడు ఒక అమ్మాయి పరువు పోతున్నప్పుడు మనం ఎంత జాగ్రత్త పడి వెంటనే వీడియో రిలీజ్ చేయాలి, అక్కడ నా తప్పేం లేదనేది విత్ ఇన్ స్పాట్ లో వెంటనే రిలీజ్ చేయాలి. కానీ ఇంత డిలేగా రిలీజ్ చేయడానికి ఏమన్నా కారణాలు ఉండండి ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళతోటి ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఉన్నది, ఆ గుణం తెలుసు, అదంతా తెలుసు. కానీ ఆ రోజు 2-3 రోజుల వాళ్ళ నాన్నకు బాగలేదు కాబట్టి పైసలు ఇచ్చిన పైసలు అడగాలి కదా ఎక్కడైనా. ఆ పైసలు అడిగే వరకు ఇదంతా డ్రామా. ఇక దీని 2-3 రోజుల సంది అడుగుతుంది అమ్మాయి. కేవలం మాధురి రాథోడ్ ఏదైతే వాళ్ళకి ఇన్వెస్ట్ చేసిందో 6 లక్షలు దాన్ని ఎగ్గొట్టడానికే ఇంత డ్రామా 100% ఇప్పుడు ఆ అమ్మాయి రేపొచ్చి ప్రెస్ మీట్ చెప్తాదన్నా, రేపు బషీర్బాగ్ మీకు రండి, మీ కళ్ళ ముందే మీరు అన్ని వీడియోతో సహా అమ్మాయినే తీసుకొని వస్తా, మీరు అన్ని చూడండి. అమ్మాయి ఇప్పుడు ఏంటంటే 4-5 రోజులు అవుతుంది ఇదంతా ఆగిపోయింది. ఇక అంత కమ్యూనిటీ మాది ఏంటంటే ఒక్కసారి మాట ఇస్తే చచ్చిపోయే వరకు పోరు. ఎందుకంటే ఈ తీజ్ ఫెస్టివల్ జరుగుతా ఉంది మాకు, ఇది పెద్ద పండుగ బంజారాల. అందుకే మా కమ్యూనిటీ నాయకులు అందరూ అటు ఇటు ఉన్నారు బిజీలా. లేకుంటే 10 నిమిషాలు కాదు ఆయనకి తీసుకొని. అంటే చట్టం మీద గౌరవం ఉన్నది అట్లని చెప్పి ఏం చట్టం పెట్టాలి, మేము కూడా కొద్ది గొప్ప మాకు ఐడియా ఉన్నది, మేము కూడా చదువుకున్నాం, మేము కూడా చెప్తా ఉన్నాం అన్నట్టు. సెక్షన్లు పెడితే ఏం పెట్టాలి, 452 అంటే 452 సెక్షన్ పెట్టాలి ఈ లెక్క ప్రకారం. అంటే అట్లా జరిగిన వ్యవస్థకు మేము కూడా మాదన్లు ఐఏఎస్లు ఐపీఎస్లు కలెక్టర్లు మాదన్లు ఉన్నారు, మేము అడిగినాం బాజా, అరే గింత చిన్న పిట్టింగ్ కేసు పెట్టింది అని అంటారు. అంటే చూడండి మళ్ళీ ఏంది 333 పెట్టాలి, బిఎన్ఎస్ అని పెడితే 7 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది ఆయనకు. ఇప్పుడు ఇంత చిన్న దానికే రేపటి 4-5 రోజులు అయిపోయింది, ఇక ఎక్కడక్కడనే సమాప్తం అయిందని ఆయన అనుకుంటాడు కావచ్చు. కానీ ఆ ఎక్కడైతే ఉన్నాడో ఆ ఈశ్వర్ సాయి, నేనే నీ దగ్గరికి వస్తా, నిన్నే గుంజుకొచ్చి నేనే అప్పచెప్తా నీకు, ఆ ప్రెస్ మీట్లో నువ్వు చెప్పాలి. ఎందుకంటే 2 తరాల్లో మాట్లాడడం కాదు. ఆయన ఏదో నేను మొగోన్ని, నేనేదో ఇట్లా అట్లా. అదే మనకి ఇప్పుడు వీడియో చూసిన వాళ్ళందరికీ డౌట్, ఇప్పుడు ఎవరు కూడా వాళ్ళ మధ్యలో ఏం జరిగింది, వాళ్ళకి ఏం గొడవలు అయినా కూడా ఎవరు కూడా ఇంట్రెస్ట్గా చూడలే. వీడియోలన్నీ బయటకు వచ్చిన తర్వాతే ఏ సోషల్ మీడియాలో అయినా, ఏ మీడియాలో అయినా, ఏ ప్లాట్ఫామ్లో అయినా అందరూ దాని గురించి చూసి ఆలోచిస్తున్నారంటే వీడియోస్ బయటికి రాబట్టే మనకు తెలిసింది కూడా. ఇంకోటి అక్కడ అతను ఏంటంటే ఆ రోజు ఒక మాట చెప్పాడు, తర్వాత అతను పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పాడు, తర్వాత నిన్న వీడియో పెట్టినప్పుడు ఒక మాట చెప్పాడు. ఇన్ని ద్వంద్వార్థాలు. అంటే ఒకసారి ఏమో నాకు ఎమోషనల్ బాండేజ్ అంటాడు, ఇంకొకసారి ఏమో నేను ఓన్లీ బాత్రూమ్ వాడుకోవడానికి వచ్చాను అంటాడు, ఇంకోసారి ఏమో నాకు ఒక 2 months నుంచి స్ట్రెస్లో ఉన్నా, నాకు రిలీఫ్ లేదు, నాకు ఇంట్లో ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట తీరు చెప్పడం అనేది ఎలా చూడొచ్చు దీన్ని? ఇంట్లో ఉన్న ఇప్పుడు కడపలో ఉన్న సుఖం కాశీ పోయినా దొరకది. ఈడు చేసే మూర్ఖత పనులకు వాని భార్య లేదా అక్కడనే ఉండ 2-3 ఏళ్ళు నెలల సంది వానికి ఇది లేకుంటే వీడ పీక్తండ. ఇద్దరు పోయి ఏదో ఒకటి చేసుకోవాలి కదా ఇంట్లో. అది ఒక దిక్కు అయితే ఈ మీడియా, ఈ సోషల్ మీడియా, ప్రాణం లేని ఈ సోషల్ మీడియా ఫోన్ ఎప్పుడైతే వచ్చిందో ప్రాణం ఉన్న మనుషుల మధ్యలో దూరాలు అన్ని దూరం అయిపోయినాయి. ఇప్పుడు ఏం కావాలన్నా దీంతో, ఏదైనా అయిపోవాలన్నా దీంతో. అయితే ఇప్పుడు నేనేమంటానంటే వేదం మీడియానో ఏదో ఉన్నట్టు చూడ అన్న ఒక్కడే చేసిండు ఆయన, నేను తీసుకొచ్చి ఆయన మీద కూడా చాలా గౌరవం ఉండే. నిజాన్ని నిర్భయంగా చెప్పే వ్యక్తి, నువ్వు గింత మంచిగా ఉండి ఈయన ఎందుకు అన్న గిట్లా చేస్తాడు ఆ వేద ఆయన అన్న, ఆయన తప్పు కదా. అట్లా అందరికి ఇట్లా బాజాబ్తుగా మన వీళ్ళందరినీ ట్రాన్స్జెండర్లు అందరినీ గౌరవించుతావు, కమ్యూనిటీలో అందరినీ బాగుండాలని అనే వ్యక్తివి నువ్వు తీసుకొచ్చి సరే ఇది ఉండని, అది అట్లా ఇట్లా అని మాట్లాడుతాను కొన్ని సందర్భాల్లో. ఎందుకు ఏదైనా కప్పిపుచ్చడానికి? ఆ తప్పు తప్పే కదా. నువ్వు తప్పును బయటకు తీసే వ్యక్తివే నువ్వు ఇట్లా. మళ్ళీ ఇంకోటి ఫోక్ ఇండస్ట్రీ అని చెప్పి వీళ్ళు ఎగురుతా ఉన్నారు. ఫోక్ అంటే ఏందన్నా, అందరు పాటలు పాడతారు, అందరు ఉంటారు. ఆ జానులు ఇది అభిమానం మేము అభిమానిస్తాం వ్యక్తిగతంగా ఎవరిది అనుకున్నా కానీ ఆమెకు ఏందో మతి ఉందో మరి ఆ పిల్లకి ఏందో
అరే ఆమె ఏమైనా మనిషేనా అన్న? ఇప్పుడు నేను ఆవేశంలో ఏం మాట్లాడతారా భయ్? ఆవేశంలో చేసిన పని అంతా ఇక్కడ ఇంకొక మాట వినిపిస్తుంది ఏంటంటే మాధురి రాథోడ్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, జాను లిరికి తగ్గిపోయాయి కాబట్టి ఇది కూడా జరిగింది అని కొంతమంది సోషల్ మీడియాలో అవ్వచ్చు కొంతమంది ప్రస్తావిస్తున్నారు. అది జరగడానికి వెనక కూడా ఈమె ఉంది అని చెప్పని తర్వాత వాళ్ళకు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఏమన్నా జాను లిరికి అవకాశాలు తగ్గిపోయాయని ఇది ఏమైనా జరిగిందా, లేదంటే మాధురి రాథోడ్కి ఎక్కువ అవకాశాలు పెరుగుతున్నాయి, ఫోక్ లో ఎక్కువ అమ్మాయి క్రేజ్ పెరిగింది, అమ్మాయికి ఎక్కువ సాంగ్స్ వెళ్తున్నాయని ఏమన్నా ఈ అమ్మాయి మీద ఏమైనా కుట్ర జరిగింది అనుకోవచ్చు? 100% ఇది ఉన్నది. అంటే టాలెంట్ ఎవరైనా సొత్తు కాదు. టాలెంట్ అనేది నేను ఏమంటా అంటే గుండు పిన్ను లాంటిది. అది నువ్వు గరక పూసలు పెట్టినా గడ్డి పూసలు పెట్టినా దాని బయటికి వస్తా ఉంటది. ఎవడు ఆపడు. మాధురి రాథోడ్కి ఇప్పుడు ఎన్ని పాటలు చేసినా, ఇప్పుడు జాన్వి లీరి అనేటోడు ఎవరి టాలెంట్ వాళ్ళది. ఆమె కూడా బయటకు వచ్చినప్పుడు ఎన్నో నిందలు ఉన్నాయి. అది తప్ప, అది ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎవడో ఒకటి చేస్తూనే ఉంటాడు. అది వ్యక్తిగతంగా మేము ఏమంటలేము, ఇండస్ట్రీ పరంగానే అంటున్నాం. ఏదో సపరేట్ పెట్టింది వాళ్ళది, ఏదో కమ్యూనిటీ అట అంటే ఫోక్ ఇండస్ట్రీ అని పెట్టి ఏదో పెట్టిరు అంటే ఎవరికి లేవు నీ నొప్పి నీకే వస్తుందంటే ఇప్పుడు ఎవరికి లేదు, అందరు మంచిగానే అంటారు, నువ్వు కూడా మంచిగా. ఫోక్ ఇండస్ట్రీ తోటి సంబంధం లేదని అంటుంది ఆమె. అక్కడ నా కోపం వచ్చింది. ఆ జాన్యులు ఎక్కడ కనబడాలి, నేను అడుగుతా ఆమెను. ఇది ఆ వీడియో చూస్తున్నా కానీ నేను చెప్తా అమ్మా, నీకు నీ మీద గౌరవం ఉన్నది, నువ్వు ఇంత పెద్ద ఆమె పాపం నీ పని నువ్వు ఏదో చేసుకుంటా పోయిన టాలెంట్ నమ్ముకొని పోతుందని చెప్పుకుంటున్నావు ఆమెను. ఆ పిచ్చి ఆమె గట్లా మాట్లాడుతుందా? ఫోక్ ఇండస్ట్రీకి ఈమెకేం సంబంధం అన్నట్టు మాట్లాడతాను. ఎందుకు లేదు, ఫోక్ లోనే కదా అంత తెలివి ఉంది ఆమెకు. అంటే బంజారా కమ్యూనిటీ చచ్చింది కదా, నేనేదో పెద్ద హీరోయిన్ దీనికి ఏం సంబంధం అన్నట్టు అంటుంది. ఎవరిది 4 రోజులు వస్తే 4 రోజులు కోడలిది, నీ నడిచిన రోజులు నడిచింది. ఈమె టాలెంట్ ఉంది, పోతా ఉంది ఏదో రకంగా ఇరికి. ఇప్పుడు అట్లా ఇరికి వరకు ఫోక్ ఇండస్ట్రీలో శ్రీనివాస్ అని కొన్ని బయటికి వస్తున్నాయి చూడు. ఇప్పుడు అందరు తీగ లాగితే దొరికితేనే దొంగ కొడుకులు, దొరకకపోతే అందరూ. ఇదంతా పెద్ద కథ ఉన్నది ఇలా. అందులో కూడా సుఖరామ్ నర్సి అని మన దానిలో ఉంటాడు అన్న, ఫోక్ లా రాస్తా ఉంటాడు పాట, అద్భుతమైన సాహిత్యవేత్త. ఆ సుఖరామ్ నర్సి ఏమంటే ఎన్ని పాటలు విన్నాయి ఆయన ముఖముందట చూపెట్టిండు. ఏదో వైరస్ అట, మనకి ఏదో కరోనా వైరస్ వచ్చినట్టు ఏదో పేర్ల పైన వైరస్ పెట్టుకున్నాడు చూడు. పిల్లాని పేరు శేఖర్ వైరస్ ఏందో. మంచిగా కోరియోగ్రాఫర్ మంచిగా చేసుకుంటావు. మరీ పిచ్చి పిచ్చిగా ఎందుకు రా? ఒక పాట పేలంగానే ఇక నువ్వు పెద్ద తీస్మార్క్ అని కాదు కదా. తెలుగు ఇండస్ట్రీ అనేది ఒకడు వస్తాడు ఒకడు పోతాడు, ఏదేదో జరుగుతూ ఉంటాయి. వ్యక్తిగతంగా కాదే, మేము అందరం అభిమానిస్తాం నీ అద్భుతమైన పాటలు, నీ అదా. కానీ 4 పాటలు పేలే వరకే ఏదో. ఇప్పుడు డప్పులు ఎక్కడ కొడతారు? ఇప్పుడు మా సుఖరామ్ నర్సి అన్న కూడా పొద్దున చెప్పిండని, ఎవడన్నా పిర్రల మీద కొడతారు డప్పుడు అని చెప్పి. తప్పు కదన్నా. ఇప్పుడు ఒక చెల్లి తల్లి అందరు కలిసి చూసే వ్యవస్థ ఫోక్ ఇండస్ట్రీ అంటే. అందరం, నేను కూడా ఇన్ని పాటలు రాసిన బంజారాల, నేను ఇంత పెద్ద వ్యవహారం చేసినా కదా, మాకు మేమైనా డప్పులు కొట్టుకుంటున్నామా? నేను ఇప్పటికి 5-6 వేల పాటలు రాసి పాడినా. మరి నా అంత ఇదే లేదంటే ఎవడో వస్తాడు పోతేనే ఉంటాడు. ఇది టాలెంట్ వాళ్ళది అంతే, ఇది నడుతూనే ఉంటాయి. చిన్నపిల్లగాడే అంగడి చేసి. ఇప్పుడు అమ్మాయి మాధురి రాథోడ్ బయటికి రావడానికి సిద్ధంగా ఉంది అంటే, మీడియా ముఖంగా మాట్లాడడానికి కావచ్చు. ఏంటి ఇప్పుడు అమ్మాయి పొజిషన్ ఏంటి? అమ్మాయి నేను చెప్తున్నా కదన్నా, చాలా అంటే ఆమె పాపం ఎట్లా పిచ్చిది అయిపోయింది. మీరు కొన్ని వీడియోలు చూడండి, వాళ్ళ చెల్లిని వాళ్ళు పెట్టింది. ఇప్పుడు ఆరగా అన్నమే తింటలే అసలు. అంటే రోజు కన్నా చుట్టుపక్కల అందరు ఇప్పుడు ఎంత బంజారా దానిలో ఎట్లుంటది అంటనా, ఎత్తి పొడతారన్నమాట ఒక మాటను. గీదా పూరంతో దొరికిందా, పూరంతో పన్నది కదా, పూరంతో తిన్నది కదా. ఇప్పుడు లోకులు కాకులు అని అంటారు కదా, ఎంత దారుణంగా అంటే బతికున్న మనిషినే చంపుతారు. ఆ తండాలలో చాలా దారుణం అన్న. ఒక్కొక్కరు ఎవడో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు కదా, వానితోటి దొరికింది వీనితోటి దొరికింది. పాపం తప్పు చేయకున్నా కానీ ఇప్పుడు ఎప్పుడు బలిపశువే. ఆమెను చేసుకోపోయి ఒకవేళ కర్మగాలి ఎవడన్నా చేసుకున్నాడే అనుకో, అంటే అమ్మాయి తప్పు లేదు, కానీ చేసుకోకపోతే ఇప్పుడు ముందట ఊరుకుంటాడా? నువ్వేమైనా సగ్గదాని ఘోరంగా ఇక వాడే 10 మందితో తిరిగినా గానీ నువ్వేమైనా మంచిదాని అని అంటాడు. అంటే గంత దారుణం. చూడండి జబర్దస్త్ లో ఆయన ఎవరో ఆది వాళ్ళు అందరు మాట్లాడుతాను, నిజాన్నే మాట్లాడుకోవాలి ఎవడైనా మానవత్వంగా. వ్యక్తిగతంగా అందరం తప్పు చేస్తాం, తెలిసే తెలియక నేను తప్పు చేసినా నువ్వు తప్పు చేస్తావు ఎవడో చేస్తావు. ఇప్పుడు అమ్మాయికి ఎలా మీరు అంటే మీ కమ్యూనిటీ నుంచి అయినా లేదంటే ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించి అయినా ఇప్పుడు మాధురి రాథోడ్ అనే అమ్మాయికి న్యాయం ఎలా చేద్దాం అనుకుంటున్నారు? పరువు మొత్తం పోయింది. ఆ ఫ్యామిలీ మొత్తం ఆమె మీద బ్రతుకుతుంది. ఇప్పుడు ఆమె పరిస్థితి, ఇప్పుడు ఏ పాటలు అవకాశాలు రావు, అయిపోయింది ఆమె కొలాప్స్ జీవితం. అమ్మాయికి క్రేజ్ అలాంటిది, క్రేజ్ అలాంటిది. కానీ ఒక్కసారి ఇప్పుడు మచ్చ పోదు కదా, ఎంత పౌడర్ వేసుకున్నా గానీ నల్లగా ఉన్నాడు 5 నిమిషాలు ఆ పౌడర్ ఉంటది, ముఖం కడుక్కున్నాక మళ్ళీ పోతుంది కదా. మళ్ళీ ఎందుకు అవకాశాలు ఇవ్వరంట? ఇప్పుడు చెప్తారట అంటే ఇప్పుడు ఎందుకు వేరే దానితో అట్లా నడిపించుకుంటా పోదాంలే అని చెప్పి. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు నీ జానులీరో వీనులీరు ఆమెది అంతేనా. కొంతమందికి ఏమైతుంది, ఒక పాటలు ఎగరంగానే తన్నేస్తారు. ఈ అమ్మాయి కూడా సింగిల్ ఇవ్వాలి, సపోర్ట్ లేకుండా గురువు లేడు ఇవ్వలేడు. గుడ్డి విద్య వచ్చి నిలబడ్డది, వేసింది. అట్లనే ఏదో ఫ్యామిలీని సాదుకుంటుంది అన్న పురాగా బయటికి తెచ్చి అంగడి చేసి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని తనే పోషించుకుంటుంది. అంతే. ఇప్పటికి మీరు వెళ్ళండి అక్కడ అచ్చంపేట మామూలు
మహబూబ్ నగర్ జిల్లాకి వెళ్ళండి, ఒక్కసారి మీరు చూడండి అన్న, మీరే ఏడుచుకుంటారు. ఉమ్. 6 చెల్లెలు, ఒక తమ్ముడు. ఇప్పటికి వాళ్ళ పరిస్థితి చాలా ఘోరం. వాళ్ళ అయ్య అయితే లేతనే లేడు, రిటైర్డ్ కండక్టర్ వాళ్ళ అయ్య, ఆ డ్రైవరు ఇప్పటికి ఏడుతాడు పాపం ఇంట్లో. ఇవి 4-5 రోజులే సంది వాళ్ళ హాస్పిటల్ వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఈ అమ్మాయి రూమ్లోకి వెళ్ళి బయటికి వస్తలేదు. ఓకే. అంతే, నువ్వు రావాలమ్మా, నువ్వు నిజాన్ని నిర్భయంగా చెప్పాలి, ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యం అందరి హక్కు ఉంటుంది. నువ్వు మాట్లాడంటే రేపు అక్కడ ప్రెస్ క్లబ్ కాడ వస్తుంది, రేపు మాట్లాడుతుంది, అన్ని రేపు పొద్దుగాల చెప్తుంది. అవన్నీ మేము ఆధారాలతో చేస్తాం. ఈ చట్టాన్ని కూడా మేము గౌరవిస్తున్నాం. సెక్షన్లు ఇవి పెట్టాలి. ఆయనకు ఏదైనా చట్టరీత్యా తీసుకోవాలి ఖచ్చితంగా. మేమైతే పెళ్లి చేసుకోవాలంటారు, వేరే ఏది లేదు. ఓకే. వేరేటోడు ఎవడు చేసుకుంటాడన్నా ఇంత పెద్ద బదనాం లేపి? కానీ ఆమె వాళ్ళ వైఫ్ కూడా నేను వదలను, మా ఆయన్ని వదులుకోవడానికి ఇష్టపడట్లేదని అంటుంది కదా. ఈ ఆమెకు ఒక చెల్లె వరుస అవుతుంది. ఆమెకి ఏం తిట్టాలో ఏందో నాకేం అర్థం అయితే లేదు. ఆమె కానీ ఆయనేమో కూడా ఆయనకు బెల్లం, కానీ పక్కని కాదు కదా నా. ఆయనేమో కూడా ఆయనకు సొంతం 100 అయినా అంటది కాపాడుకోవడానికి. అంత వాని మొగని మీద బాగా ఇష్టమే ఉండే, ప్రేమే ఉంటే ఎందుకు అంత విచ్చలవిడి చేసి నీ మొగనికి బజార్లు వేసింది? ఆమెకు కూడా కొంచెం అయినా ఉండాలి కదా మతిలా. నా మొగని నేను ఇట్లా విచ్చలవిడిగా చేస్తే రేపు పొద్దుగాల నా బతికేమైతుంది అని తెలియదు ఆమెకు. మరి తెలిసే ఇప్పుడు ఆయన కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు కదా. మరి ఇప్పుడు బయటకు వచ్చి ఈమెను ఇట్లా నాశనం చేసిండు. మరి ఎవడు చేసుకుంటాడు? నువ్వు వీడే చేసుకోవాలి, తప్పేముందన్నా. ఇప్పుడు నువ్వు ఇంత తప్పు చేసినప్పుడు తెలియదా నీకు? అట్లా ఇట్లా మాట్లాడేటప్పుడు ఉన్న ఇల్లు అన్ని బయట వేసినప్పుడు తెలియదా? రేపు పొద్దుగాల నువ్వు సెలబ్రిటీ అనే ఫీల్ అవుతున్నావు కదా. మరి రేపు పొద్దుగాల నా వీడియో బయటకు వస్తే నేను ఇట్లా ఇండస్ట్రీలో ఫీల్ అవుతాను, నీకు తెలియదా? అట్లా అందుకోసమే ఖచ్చితంగా పెళ్ళైనా చేసుకోవాలి, లేకుంటే ఆమెకి న్యాయం. కానీ వీడియో పెట్టి అమ్మ నన్ను క్షమించు మాధురి రాథోడ్ అని వీడియోలో చెప్పడం జరిగింది. అలా క్షమాపణ కోరుకుంటే అమ్మాయికి పోయిన ఫేమ్ కావచ్చు, ఇదంతా కూడా తిరిగి వస్తుంది అనుకుంటున్నారు వాళ్ళు? ఏడొస్తుందని ఏదైనా. ఒకవేళ అమ్మాయికి ఇప్పుడు 7 లక్షలు ఉన్నోళ్ళు 1 కోటి మంది అయ్యారు, అది ఓకే, అది అభిమానులు. మా అసంటోళ్ళు, నేను అభిమాని, నేను పాట చేయించుకుంటా, ఇంకోటి అభిమాని, అట్లా 10 మంది పాట చేయించుకుంటారు. కానీ అంత పెద్ద కమ్యూనిటీ ఈ సముద్రంలో, ఇండస్ట్రీ సముద్రంలో అందరూ అట్లా చూడలేరు కదా. ఆ కోణంతో పెద్ద పెద్ద హీరోలే డంచిక్ అయిపోతారు. మరి ఈమె కూడా ఆగం అవుతుంది. అందుకోసానికి అంట రాదు పేరు, ఆమె జీవితానికి ఆగం చేసిన. నిజంగా చెప్తానా, ఈశ్వర్ సాయిని వదిలేదే లే. ఆయననే బయటికి రావాలి, ప్రెస్ మీట్ ముందు కూర్చొని ఏమంటాడో అక్కడ అడుగుతాం ఆయన మేము గలబట్టుకొని. థ్యాంక్ యూ ఎస్పీ నాయక్ గారు. డెఫినెట్లీ అమ్మాయికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.